గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి గ్రామస్తుల సౌకర్యార్థం రావెళ్ల కృష్ణా సేవా సమితి తరపున రహదారికి మరమ్మతులు చేయించారు. చలపల్లి మండల పరిధిలోని మంగళాపురం గ్రామంలో రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలు పడి వర్షాలు పడిన సమయంలో ప్రజలు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. మోకాలి లోతు వర్షపు నీటిలో గ్రామస్తులు ప్రయాణించాలంటే బతికుండగానే నరకాన్ని చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల అభ్యర్థన మేరకు గ్రామస్తుల ఇబ్బందులు గ్రహించిన ఉదయ్ వెనువెంటనే స్పందించారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 పథకం స్ఫూర్తితో గ్రామానికి చెందిన రావెళ్ల కృష్ణా సేవా సమితి నిర్వాహకులు రావెళ్ల ఉదయ్ తన సొంత ఖర్చులతో రహదారికి మరమ్మతులు చేయించారు. జేసీబీ ట్రాక్టర్ సహాయంతో చిప్స్, డస్ట్ గుంతల్లో వేసి బాటసార్లు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా మరమ్మతులు చేశారు. 1,40,000కు పైగా తన సొంత నగను వెచ్చించి గ్రామస్తుల ఇబ్బందులు తీర్చిన ఉదయ్కు పలువురు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రావెళ్ల కృష్ణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రావెళ్ల విజయ్, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నిడమానూరి దిలీప్ కుమార్, పరుచూరి కమలాకర్, కొర్రపాటి జగన్, డొక్కు తిరుమలేష్, నిడమనూరి రామకృష్ణ, ముచ్చు సుబ్రహ్మణ్యం, గోడవలి రాజేష్, కొల్లూరి సతీష్, దాసరి అర్జునులతో పాటు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా మా మంగళాపురం గ్రామానికి ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు రోడ్లు అన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని ఊర్లో ప్రజలందరూ కూడా అభిప్రాయపడి దాని మీద దృష్టి పెట్టమని కోరగా మా ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు, అలాగే మా నియోజకవర్గం తెలుగుదేశం పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మా గ్రామంలో రోడ్లు బాగు చేసే కార్యక్రమాన్ని మేము మన పెద్ద హరిజనవాడ మొదలుకొని ఊర్లో అన్ని రోడ్లని కూడా ఎక్కడైతే గుంటలు ఉన్నాయో అవన్నీ పూడ్చి అలాగే సరిచేసే కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టాము. దీనికి మొత్తం హరిజనవాడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా 1,25,000 వరకు అవుతుంది. సొంత నిధులతోనే ఈ కార్యక్రమం P4లో భాగంగా మేము చేయడం నాకు అంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇలా చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. గ్రామంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మెయిన్ రోడ్డు మా ఊరు బండ్రాకోట దగ్గర నుంచి చెరువు వరకు కూడా బాగా గుంటలు పడిపోయి వర్షం వస్తే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు కానీ, ఆటోలు కానీ, బళ్ళు కానీ. మరి దాని నిమిత్తం గ్రామస్తులందరూ కూడా రావెళ్ల ఉదయ్ కుమార్ గారిని సంప్రదించగా మరి ఆయన తక్షణమే స్పందించి 1,25,000 వరకు ఖర్చు పెట్టి 4 టిప్పర్లు, చిప్స్, అలాగే క్రేను, ఇవన్నీ డస్టు, ట్రాక్టర్ సమకూర్చి మరి మా గ్రామానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ రావెళ్ల కృష్ణ గారు ఎలా ముందుండేవాళ్ళో మరి అలాగే వాళ్ళ తనయులు కూడా, కుమారులు ఇద్దరు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం మా గ్రామ ప్రజల తరఫున, అలాగే గ్రామ పార్టీ తరఫున అందరి తరఫున కూడా రావెళ్ల ఉదయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇంకా విద్య విషయంలో కానీ చాలా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు ఎప్పుడు కూడా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు ఇలాగే మా ఊరికి కానీ, మండలానికి కానీ పేదలకి ఏ అవసరం వచ్చినా వాళ్ళు తక్షణమే స్పందించడం, వారికి భగవంతుడు కూడా ఆశీస్సులు, అలాగే ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బండ్రాకోట దగ్గర నుంచి మా ఊరు గ్రామ పంచాయతీ వరకు కూడా రోడ్లు గోతులు పడిపోయినాయి. ఏదన్నా వర్షం వస్తే బళ్ళు కానీ, ఆటోలు కానీ వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే నీళ్ళు నిలిచిపోతుంది. నీళ్ళు నిలిచి గోతులు ఉన్నది ఏమున్నది తెలవట్లేదు. దాంట్లో యాక్సిడెంట్లు, పడిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. పంచాయతీకి చెప్తే, పంచాయతీ ప్రెసిడెంట్కి చెప్తే ఆయన ఏం పట్టించుకోకపోగా మాకేం సంబంధం లేదని చెబుతున్నారు. పంచాయతీలో నిధులు లేవని చెప్తున్నారు. అలా చెప్తే మేము మా ఊరు రావెళ్ల కృష్ణ గారు అబ్బాయి ఉదయ్ బాబుని కలిసి ఇలా చెప్తే ఆయన స్పందించి ఈ రోడ్లన్నీ కూడా ఆయన చేతుల మీదుగా ఆయన సొంత నిధులతో మాకు ఎక్కడ గోతులు ఉంటే అక్కడ మొత్తం కూడా ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రోడ్లన్నీ వేస్తున్నారు. ఆయన సొంత నిధులతో వేస్తున్నారు. మా మంగళాపురం గ్రామంలో గత 5 సంవత్సరాలుగా రోడ్లు చాలా అధ్వానంగా తయారైనాయి. గత ఎమ్మెల్యే గారు అనేక పర్యటనల సందర్భంగా మేము ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు వినతి పత్రాలు ఇచ్చాము ఆయనకి, కానీ ఆయన పట్టించుకున్న పాపాన్ని పోలేదు. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అందరం కలిసి రావెళ్ల ఉదయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ P4 కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్లన్నీ బాగు చేసుకోవడం జరిగింది.
దీనికి మాకు సహకరించిన రావుల ఉదయ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.